हरि ओम श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। तत्रैवं सम्भवत्यर्थे श्रुतः नाश्रुतार्थभिः नैव कल्पयितुं युक्ता पदवाक्यार्थको विदैः చర్చ అంతా ఎందుకు వచ్చిందో తెలుసిన శంకర భగవత్పాదులకు ముందు కాలంలో బోధాయనుడు, ఆపస్తంభుడు, భర్తృ ప్రపంచుడు అని మూడు పెద్ద పేర్లు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా తత్వమసి మహావాక్యాన్ని యథాతథంగా అంగీకరించలేదు. వాళ్ళు ఏమన్నారంటే బ్రహ్మ వీడు ఎలా అవుతాడు, కర్మ చేయాల్సిన వాడు, ఉపాసన చేయాల్సిన వాడు బ్రహ్మే కూర్చుంటే ఈ కర్మ ఏం చేస్తాడు? జైమిని సిద్ధాంతం ఉంటుంది. ఒక యాగం ఉంది, ఇంద్రయాగం. ఆ ఇంద్రయాగం చేయడానికి ఇంద్రుడికి అర్హత ఉందా లేదా అని మీమాంస. ఇంద్రుడికి చేసేయడం మాట్లాడడం మనం చూడొచ్చాము. ఒకవేళ ఇంద్రుడు ఇంద్రయాగం చేయడానికి వీలు ఉంటుందా అంటే కుదరదు అని చెప్పారు. మధ్వాదిష్పసంభవాత్ అనేది ఒక సూత్రం ఉంటుంది బ్రహ్మసూత్రాల్లోనే. ఇప్పుడు మధు విద్యలో ఆదిత్యుడు ఉపాస్యుడు అనుకోండి, ఆదిత్య దేవతకి మధు విద్య ఎందు అధికారము కలదా అని అంటే లేదు అని చెప్పారు. ఎందుకంటే ఆదిత్యుడిని ఉపాసన చేయడం కుదరదు. ఇంద్రుడు తానే హోమం చేసి తానే భోక్త ఇవ్వడం కుదరదు. ఇవన్నీ కూడా మీమాంసకుల యొక్క సిద్ధాంతాలు. వాళ్ళ దృష్టిలో వీడే బ్రహ్మై కూర్చుంటే వీడు హోమం దేనికోసం చేయడం, వీడు ఉపాసన దేనికోసం చేయడం. అంచేత తత్వమసి మహావాక్యానికి అర్థం మనం అలా తీసేసుకోకూడదు. దానికి ఏదో ఇంకో అర్థాన్ని మనం పెట్టుకోవాలి. ఇంకో అర్థం ఏం పెట్టుకుంటారు అంటే శృతహాన అశ్రుత కల్పన అని అంటారు దీన్ని. అక్కడ వినబడుతున్న అర్థాన్ని, వినబడగానే బుద్ధికి వచ్చే అర్థాన్ని ప్రక్కన పెట్టి అక్కడ వినబడనే అర్థాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు గంగాయం ఘోష అన్న చోట అలాగే అవుతుంది. గంగలో గొల్లపల్లె సంభవం కాదు కనుక సంభవం కానప్పుడు లక్షణాన్ని వ్యంగ్యమని ఏదో అర్థం మార్చుకుని పెట్టుకోవాలి. అక్కడ సింహో మానవక అంటాడు. మానవకుడు అంటే బ్రహ్మచారి, సింహము అంటే వీళ్ళందరూ మేలుపడి గడిచేసి తినేస్తాడేమో అని పాపమని అభిప్రాయం కాదు. దానికి వేరే ఏదో అర్థం పెట్టుకోవాలి. అలాగే తత్వమశకు కూడా వేరే అర్థం పెట్టుకోవాలి అని పెద్ద దెబ్బలాట వాళ్ళతోటి. శంకరులు వేరే అర్థం అక్కర్లేదు, ఉన్న అర్థాన్ని, వినబడుతున్న అర్థాన్ని మనం నిరూపించవచ్చును. జీవుని యొక్క జీవతత్వాన్ని ప్రక్కన పెడితే మిగిలేదు దైవత్వమే అని అసలు పేచి అంతా అక్కడి నుంచి వచ్చింది. దాని మీద ఈ ప్రశ్న అంతా ఈ విధంగా ఇప్పుడు కూడా గంగాయాం ఘోష అన్నప్పుడు గంగయందు కొల్లపల్లె సంభవం కాదు కనుక గంగా శబ్దానికి తీరమునందు లక్షణ చెప్పాల్సి వచ్చింది. తెలుస్తుంది కదా, వేదాంత సాధన చదివారు కదా. కానీ తత్వమసి దగ్గరికి లక్షణం చెప్పాడు ఏమిటి? అసి శబ్దానికి భవిష్యసి అని లక్షణం ఒక ఆయన చెప్పాడు. ఒక ఆచార్యుడి పేరు ఏదో ఉంది, బాగురియో ఏదో పేరు ఉంది. తస్యత్వమసి అని సమాసం చేశారు. సర్వనామ పదాలకి సమాసాలు ఏమిటి? రెండు సర్వనామాలకు సమాసం ఏమిటి? తస్య సర్వనామ తత్తు సర్వనామమే, త్వము సర్వనామమే. రెండింటికి సమాసం ఏమిటి? అలాగే సమాసం అసలు సృష్టి మొత్తంలో ఎక్కడ కనపడదు. అయినా మరి సమాసం చేసి దాన్ని సరిపెట్టారు కొంతమంది. తత్వమసిని అతత్వమసి అని మార్చేసిన వాళ్ళు వీళ్ళందరూ తర్వాతి కాలంలో వచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే కుమారుని భట్టు వాళ్ళను అది కర్మ చేసి వాడిని స్తుతించడం కోసం వేసిన అర్థవాద వాక్యం సరిపెట్టే ప్రయత్నం చేశారు. అర్థవాద వాక్యానికి ముఖ్యార్థమునందు తాత్పర్యం ఉండదు. ముఖ్యార్థ తాత్పర్యం విహాయ ప్రశస్తి నిందా అన్యతర పరం వాక్యం అని అలా పెట్టారు. ప్రశస్తిని కానీ నిందని కానీ చెప్పడానికి వచ్చిన వాక్యము ముఖ్యార్థ త్యాగం చేసేయటమే. దానికి అర్థవాదాన్ని అలా పెట్టుకున్నారు. కాబట్టి అలాంటి కొన్ని దారులు ఉన్నాయి, అడ్డదారులు కొన్ని ఉన్నాయి. వాటిలో పడేస్తాం దీన్ని అంటారు. అప్పుడు శంకరులు ఉదయించారు. కాబట్టి అద్వైతం అంటే శంకరులే, అద్వైతం అంటే ఉపనిషత్తులు కాదు. ఉపనిషత్తులు ఇన్ని అర్థాలు ఉన్నాయిగా, అందరూ ప్రవృద్ధ వాళ్ళందరూ చెప్పారు. ఇప్పుడు ఆపస్తంభుడు అంటే ఆ వైదిక ధర్మానికి పితామహుడు, ఆయన మూలపురుషుడు. తత్రైవం సంభవత్యర్థే శ్రుతః నాశ్రుతార్థ
तत्रैवं सम्भवत्यर्थे श्रुतहानाश्रुतार्थधीः नैव कल्पयितुं युक्ता पदवाक्यार्थकोविदैः नैव कल्पयितुं युक्ता पदवाक्यार्थकोविदैः పదవాక్యార్థకోవిదైః అన్నది సర్కాస్టిక్. మీరందరూ మహావిద్వాంసులు కదా. పదశాస్త్రంలో పదశాస్త్ర వ్యాకరణం, వాక్యశాస్త్రం, మీమాంస వీటిల్లో మీరు మహావిద్వాంసులై ఉండి అర్థం సంభవం కానప్పుడు మీరు వేరే అర్థం చెప్పాలి. కానీ అర్థం సంభవం అవుతూ ఉంటే దాన్ని వదిలిపెట్టి ఇంకో అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేయటం తగదు అని తత్ర సంభవతి అర్థే శ్రుత సంభవతి సతి సప్తమది. భవతి భవతః భవతి భవంతి లాంటిది కాదు. శ్రుతః నాశ్రుతార్థధీః నైవ కల్పయితుం యుక్తా పదవాక్యార్థకోవిదైః తత్ర తత్వమసి మహావాక్యమునందు ఏవం ఈ ప్రకారముగా అర్థే ముఖ్యార్థము సంభవతి సంభవమగుచుండగా పదవాక్యార్థకోవిదైః పదశాస్త్రమునందు వాక్యశాస్త్రమునందు విద్వాంసులచే శృతహానాశ్రుతార్థధీః శ్రుత వినపడగానే కలిగే అర్థమును హానా విడిచిపెట్టుట అశ్రుత అక్కడ చెప్పబడని అర్థార్థమును ధీహి భావన చేయుట కల్పయితుం కల్పించుటకు నైవ యుక్త తగనే తగదు. ఆ విధంగా భావన చేయటం. ధీ అంటే భావన, ఆ విధమైన భావన అంటే శృతహానం చేసేయటం. తత్వమసి అంటే ఆ పరమాత్మకి జీవుడికి భేదము లేదు అని వినబడగానే కలిగే అర్థం. ఆ అర్థాన్ని వదిలిపెట్టేయటం శృతహానం. ఇలా రా అంటే మీకు అర్థం ఏం తెలిసింది? అర్థం వచ్చింది కదా, అది వదిలిపెట్టేసి ఇలా రా అంటే అర్థం అది కాదు. మరి ఏమిటి అర్థం? అలా పో అని అర్థం. అలా చెప్తే ఎక్కడ కుదురుతుంది? శృతహాన అశ్రుత అర్థ. వినబడని అంటే ఆ వాక్యములో మనకి వినగానే కలిగే అర్థం కాదది. అటువంటి ఒక అర్థాన్ని భావన చేయటం తగదు. తత్వమసి అంటే తత్వమసియే. తత్వమసి అంటే తత్వం భవిష్యసియనో లేకపోతే కర్మ చేస్తున్నాడు కాబట్టి అంత గొప్పవాడని స్తుతి అనియో ఆ విధంగా పక్కదారి పట్టించే ప్రయత్నము ఈ పండితులు చేస్తూ ఉంటారు. పదశాస్త్ర పండితులు, వైయాకరణులు, వాక్యశాస్త్ర పండితులు, మీమాంసకులు. వీళ్ళిద్దరికీ దోస్తీ. మీమాంసను వ్యాకరణం కలిసి ఉంటాయి. అంచేతనే మీకు మీమాంసకులు పుస్తకం చదువుతూ ఉంటే అది వ్యాకరణం అనుకోవాలా లేకపోతే కర్మకాండం అనుకోవాలా అర్థం కాదు. కారకాలను మొదలుపెట్టేటంటే వాడు మీమాంసకుడైనా అవుతాడు లేకపోతే వైయాకరణుడైనా అవుతాడు. ఇప్పుడు ఖండదేవుడు, ఆపదేవుడు మొదలైన మీమాంసకులు ఉన్నారు. వాళ్ళ గ్రంథాలు చదివితే అది ఇంటర్డిసిప్లినరీ. వ్యాకరణము మీమాంస యొక్క కాంబినేషన్. అంచేతనే పదవాక్య అర్థకోవిదైః అని పెట్టారు ఆయన. అవన్నీ చాలా లోతైన ఒక భావంతో రాసిన మాటలు. తత్ర తత్వమసి మహావాక్యమునందు ఏవం ఈ ప్రకారముగా అంటే పైన చాలా చెప్పారు. అనేక రకాలుగా దాన్ని సమర్థించుకుంటూ వచ్చారు. ఆ సంగతం ఉండబట్టి తత్తుకి త్వంకి అభేదానికి అభ్యంతరాలు ఏం లేవు అని చాలా వివరంగా చెప్పారు కదా. అది అర్థం. ఈ ప్రకారముగా అంటే అర్థే ముఖ్యార్థము సంభవతి సతి సంభవమగుచుండగా శృత పదవాక్యార్థకోవిదైః వ్యాకరణ మీమాంసా విద్వాంసులచే శృతహానాశ్రుతార్థధీః వినబడే అర్థమును విడిచిపెట్టి వినబడని అర్థమును భావన చేయుట కల్పయితుం కల్పించుట నైవ యుక్త యుక్తము కానే కాదు. తత్ర
तत्र तस्मिन् तत्त्वमसि महावाक्ये तत्त्वमसि महावाक्ये अर्थे संभवति सति अर्थे संभवति सति मुख्यार्थे मुख्यार्थे संभवति सति संभवति सति पदवाक्यार्थकोविदैः मीमांसा व्याकरणविद्वद्भिः स्वतः नाश्रुतार्थधीः स्वतः नाश्रुतार्थधीः श्रुतम् अर्थं परित्यज्य अश्रुतस्य अर्थस्य स्वीकारः कल्पयितुं नैव युक्ता नो दीर्घं विसर्गలేదు नैव युक्ता तत्रैवं संभवत्यर्थे श्रुतः नाश्रुतार्थधीः तत्रैवं संभवत्यर्थे श्रुतः नाश्रुतार्थधीः नैवं कल्पयितुं युक्ता पदवाक्यार्थकोविदैः नैवं कल्पयितुं युक्ता पदवाक्यार्थकोविदैः चक्षादीनि बाधेरन् प्रत्यक्षाधीनि बाधेरन् कृष्णवादिषु पाकवत् कृष्णवादिषु अक्षजादिनिभैरेतैः कथं स्यात् वाक्यबाधनम् కృష్ణలంజుహోతి అనే వాక్యం ఉంటుంది. ఈ యజుర్వేదంలో ఉంది, సంహితలో ఉంది, నేను తీసి చూశాను. కృష్ణలంజుహోతి. కృష్ణలం అంటే బంగారంతో చేసిన ఒక మెటాలిక్ సబ్స్టెన్స్, బంగారపు పౌడర్, బంగారు పౌడర్ అనుకోండి, బంగారపు ముక్కలు. దేవాలయాల్లో ఇవన్నీ వేదం నుంచి వచ్చినవే, వైదిక కర్మకాల నుంచి పుట్టేవి నేను కాలక్రమంలో. అది జారిపోతుంటే దాని స్థానంలో మరొకటి వచ్చినప్పుడు దాని లక్షణాలు కూడా దీనికి వస్తూ ఉంటాయిగా. అక్కడ మీరు దేవాలయంలో ధ్వజస్తంభం పెట్టినప్పుడు ఆ స్తంభం కింద నవరత్నాలని, బంగారంని, వెంటనే వేస్తూ ఉంటారు. అలాగే యజ్ఞశాలలో కూడా యజ్ఞ హోమంలో ఆ బంగారాన్ని హోమం చేయమన్నారు. బంగారం హోమం అవ్వదు. హోమశబ్దానికి అర్థం ఏంటంటే అది కాలివి బూడిదైపోవాలి. కృష్ణలంజుహోతి అన్నది బంగారం హోమం అవ్వదు. అటువంటి అసంభవ వాక్యాన్ని విధి ఎలా చెప్పింది అని మీమాంస. కృష్ణలంజు ప్రయాజే కృష్ణలంజుహోతి. ప్రయాజానం కర్మ, దాని ఎందుకు కృష్ణలమును హోమము చేయవలెను. కృష్ణలం హోమం చేయడం ఏంటండి? హోమం చేస్తే అది కన్స్యూమ్ అవ్వాలి, లేకపోతే అది అసంభవం కదా. అప్పుడు దానికి అర్థం వేరే. ఆ జుహోతి శబ్దానికి అర్థం మార్చారు. జుహోతి శబ్దానికి అర్థం ఏం చెప్పారంటే హోమము అసంభవము కనుక అక్కడ హోమ శబ్దానికి హోమము అని శృతమైన అర్థాన్ని విడిచిపెట్టి అశ్రుతమైనటువంటి సంస్కారము అనే అర్థాన్ని స్వీకరించమన్నారు. ఇప్పుడు నీళ్లు చల్లితే భోజనం చేసే ముందు నీళ్లు చదువుతారు గాయత్రి మంత్రంతో, దానికి సంస్కార కర్మ అని పేరు. అంటే ఇప్పుడు దానికి అన్నానికి మార్పే వచ్చేది, అంటే సంస్కరించడమే. అంటే అదృష్టమైనటువంటి కర్మది, అదృష్ట ఫలాన్ని ఇచ్చేది కర్మకి సంస్కార కర్మ అని పేరు. చేతనే కర్మ ఆత్మ విషయంలో కర్మ లేదని చెప్పేప్పుడు కూడా సంస్కార్యం, వికార్యం, ఆప్యం అంటూ ఇలా చెప్తాం కదా. ఆత్మ ఎందు సంస్కారం ఏమీ సంభవం కాదు అని మనం చెప్తాం. కాబట్టి దాన్ని సంస్కార కర్మ అంటారు. అలాగే ఇప్పుడు ఎవడైనా వచ్చాడనుకోండి, ఎలా నీళ్లు చల్లుతారు, అవన్నీ సంస్కార కర్మం. నీళ్లు చల్లితే ఏమవుతుందో రుచి చూసుకుంటే పోతుంది. అందుకోసం చల్లలేదు. వాడికి పవిత్రత వస్తుంది. ఏం కనపడింది? పవిత్రత. వాడు అలాగే ఉన్నాడు కదా అంటే అదిలో పుణ్యం, అదృష్ట పుణ్యం ఏదో వస్తుంది. దానికి సంస్కార కర్మ అని పేరు. కాబట్టి ఆ శృతార్థాన్ని విడిచిపెట్టి అశ్రుతార్థాన్ని చెప్పే పద్ధతి ఉంది వేదంలో. అవనే తత్వమసి దగ్గర చేస్తాము అంటే అంటావేమో, అది అక్కడ ప్రత్యక్ష విరోధం ఉన్నది. బంగారం ముక్కని హోమం చేయడం అనేది సంభవము కాదు, ప్రత్యక్షంగా మనకు తెలుస్తోంది, అది హోమం అవ్వదు అని ప్రత్యక్ష విరోధం ఉన్నది. ప్రత్యక్ష విరోధం ఉన్న చోట వాక్యంలో అసంభవమైన విషయం వినబడుతుంటే శృతహానాన్ని చేసి అశ్రుతార్థాన్ని స్వీకరించడం అవసరం. ప్రత్యక్ష విరోధం కనుక చెప్పి మాట ప్రత్యక్షానికి విరోధంగా ఉండకూడదు. ఇక్కడ అటువంటి విరోధం ఏమీ లేదు.
ఎందుకు లేదు? ప్రత్యక్షంగా వీడు జీవుడు పుట్టాడు పోతాడు అని తెలుస్తోంది కదా. అంటే జీవతత్వాన్ని ప్రత్యక్షాది ప్రమాణములు నిర్ధారించలేవు. జీవతత్వము ప్రత్యక్షాది ప్రమాణములకు అతీతమైనది కాదు. పుట్టాడు పోయేటంటే ప్రత్యక్షం అంటే అది దేహం మాట, అది ఆత్మకు సంబంధించిన మాట కాదు. కాబట్టి ప్రత్యక్షాది ప్రమాణములు ఆత్మ విషయంలో అన్వయించవు. కాబట్టి ఇక్కడ విరోధం వచ్చింది తత్వమసి అని చెప్పడం చేత ప్రత్యక్ష విరోధం వచ్చిందని అనడానికి వీల్లేదు. కాబట్టి ఆ నియమాన్ని ఇక్కడ పెట్టద్దు. మీకు ఎందుకంటే తత్వం చెప్పే విషయం తెలియకపోతే ఆ పదాలు కూడా ఉంటాయి. ప్రత్యక్షాదీని బాధేరం కృష్ణలాదిషు పాకవత్ వృక్షజాది నిభైరేతై కథం స్యాద్ వాక్యవాథనం. ఇంట్లో మొదటి వాక్యం పూర్వపక్షం, రెండో వాక్యం సిద్ధాంతం. అలా జాగ్రత్తగా దాన్ని వర్కౌట్ చేసుకోవాలి. ఆ నా అనేది లేదు. పూర్వపక్షం అయిన వెంటనే నా అని అంటారు. నైష దోష నా అని అంటారు. నా లేదు, ఉన్నట్టుగా మనం పెట్టుకోవాల్సి ఉంది. మొదటి వాక్యం పూర్వపక్ష వాక్యం. కృష్ణలాదిషు కృష్ణలం జుహోతి మొదలైన స్థలములందు పాకవత్ కృష్ణల పాకము వలె కృష్ణల పాకమును వలె ప్రత్యక్షాదీని ప్రత్యక్షము మొదలైన ప్రమాణములు బాధేరన్ తత్వమసి మహావాక్యము చెప్పే అభేదమును నిషేధించును. అది పూర్వపక్షం. తత్వమసిలో త్వంకి తత్తుకి అభేదం అని చెప్పారు. దాన్ని ప్రత్యక్ష ప్రమాణానికి విరుద్ధం. అది ప్రత్యక్షంలో వీడేమీ బ్రహ్మ కాదు. వీడు అభాగ్యుడైన సంసారి. అయ్యో నా ప్రారంభంలో అయిపోయింది, నేను దుఃఖి, నేను ఏడుస్తూ కూర్చుంటాడు. వాడిని పట్టుకున్న తత్వమసి నువ్వే బ్రహ్మవే అంటే అది ఏమన్నా అనుకూలంగా ఉందా? లేదు, ప్రత్యక్ష విరోధంగా ఉన్నది. కాబట్టి మీరు శృతాన్ని విడిచిపెట్టి అశ్రుతాన్ని పట్టుకోక తప్పదు. ఉదాహరణకు కృష్ణలంజుహోతి, కృష్ణలములకు పాకము సంభవం కాదు కనుక ప్రత్యక్ష ప్రమాణం ఏం చేస్తుందంటే కృష్ణల పాకమును బాధిస్తుంది. కృష్ణల పాకము శృతి చేత చెప్పబడినప్పటికీ బాధిస్తుంది ప్రత్యక్ష ప్రమాణం. ఎందుకంటే అలా నియమం ఉన్నది. ప్రత్యక్ష ప్రమాణ విరుద్ధంగా మీరు చేయొద్దు అని నియమం ఉన్నది. కాబట్టి ప్రత్యక్షం బాధించేసింది. ఆ వాక్యాన్ని మార్చుకున్నారు వాళ్ళు. అక్కడ అది సంస్కార కర్మ కింద పెట్టుకుంటారు. అలాగే మేము మార్పులు చేసుకుంటున్నాము. అలాగే తత్వమసి దగ్గర కూడా మీరు మార్పు చేసుకోవాలి అన్నట్లయితే అక్షజాది నిభై ప్రత్యక్షము వలె కనబడే ఏతై ఈ ప్రమాణములచే అనగా ప్రమాణాభాసలచే వాక్యవాదనం తత్వమసి మహావాక్యమునకు కథం ఏ ప్రకారముగా స్యాత్ బాధించుట కలుగును. ఆ బాధేరం నుంచి బాధ తెచ్చుకోవాలి. ఇప్పుడు కృష్ణలంజుహోతి దగ్గర ప్రత్యక్ష ప్రమాణమే. ప్రత్యక్షంగా కనపడేది కృష్ణలానికి అన్వయిస్తుంది. కృష్ణల హోమము సంభవము కాదు అని ఏదైతే ప్రత్యక్షం చెప్తోందో ఆ ప్రత్యక్షమే, అది యథార్థమని. వెరాజ్ తత్వమసి మహావాక్య సందర్భంలో జీవుడు పుడతాడు పోతాడు కాబట్టి వీడికి బ్రహ్మ అయ్యే అవకాశం లేదు అని మీరు ప్రత్యక్షాన్ని పెడుతున్నారు అక్కడ. అలాగే ఈ జీవుడు దుఃఖిస్తున్నాడు, దుఃఖపడుతున్న వాడిని పట్టుకుని నువ్వు బ్రహ్మవి అన్నావు, అది ప్రత్యక్ష విరుద్ధము అని మీరు ప్రత్యక్షాన్ని అక్కడ అన్వయించినట్టుగా ఇక్కడ అన్వయించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ప్రత్యక్షం, ఇక్కడ ప్రత్యక్షం కాదది, ప్రత్యక్షాభాస. నిభా అంటే ఆభాస. ప్రత్యక్షములా అనిపిస్తుంది మీకు. ఏమని? జీవుడు పుట్టాడు పోతున్నాడు అనేది ప్రత్యక్షములా అనిపిస్తుంది. ప్రత్యక్షమేం కాదు అది, ఎందుకంటే ఆత్మస్వరూపానికి ప్రత్యక్షం అన్వయించదు. అలాగే జీవుడు దుఃఖి అని ప్రత్యక్షంలా అనిపిస్తుంది.
అంటే అనిపించడం అంటే ప్రత్యక్ష ప్రమాణమును బట్టి జీవుడు యథార్థముగా దుఃఖి అని మీరు నిర్ధారిస్తారు. అది ప్రత్యక్ష ప్రమాణం, అది ప్రమాణమా ప్రమాణాభాష? అది ప్రమాణాభాష. హేత్వాభాషలు ఉంటాయి. హేతువులా కనబడుతుంది కానీ హేతువు కాదు. ఉదాహరణకు నిప్పులో వేలు పెట్టాడు అయినా కాలలేదు అంటే అది హేతు అవుతుందా హేత్వాభాష అవుతుందా? హేత్వాభాష ప్రత్యక్ష ప్రమాణం అవుతుందా? ప్రత్యక్ష ప్రమాణ ఆభాష అవుతుందా? ఆభాష అవుతుంది. ఇలా గెంతులు వేసేసుకున్నాడు, అయ్యప్ప వచ్చేసాడు, అది ప్రత్యక్ష ప్రమాణం అవుతుందా? ప్రత్యక్ష ప్రమాణ ఆభాస అవుతుందా? ఆభాస అవుతుంది. వాళ్ళని అడిగితే ప్రత్యక్ష ప్రమాణం అని చెప్తాడు. నేను చూశాను, అయ్యప్ప వచ్చాడని చెప్తాడు. అది తలకాయ వచ్చాడు. అది ప్రత్యక్ష ప్రమాణ ఆభాస అవుతుంది. కృష్ణలంజుహోతి దగ్గర ప్రత్యక్ష ప్రమాణమే. అది తేడా ఉంది. కాబట్టి అది మీరు దృష్టాంతంగా చూపించి ఇక్కడ వాక్యాన్ని మార్చే ప్రయత్నం చేయడానికి వీల్లేదు. అంతలాగా దాన్ని అన్వయించుకు రావాలి. దాన్ని కృష్ణలాదిషు ప్రయాజే కృష్ణలం జుహోతి ఇత్యాది వాక్యముల విషయమై పాకవత్ కృష్ణల పాకమును వలె కృష్ణల పాకలము మొదలైన వాటిని ప్రత్యక్షాదీని ప్రత్యక్ష అనుమానాది ప్రమాణములు బాధించును అంటే నిషేధించును అర్థం. అంటే అది పొసగదు. ప్రత్యక్ష ప్రమాణాన్ని బట్టి కృష్ణల పాకము పొసగదు అని కొట్టు పారేస్తాయి ఆ ప్రత్యక్షాది ప్రమాణం. ఆ విధంగా మీరు ఆ తత్వస్థితి చేయడానికి వీల్లేదు. ఏవం నా అని తెచ్చుకోమంటాడు. ఏవం నా ఇదే సిద్ధాంతాన్ని మీరు తత్వమసి దగ్గర అన్వయించే ప్రయత్నం కుదరదు. ఎందుకంటే అక్షజాదినిభై ప్రత్యక్షము మొదలగు వాటిని పోలి ఉండే అనగా ప్రత్యక్షాభాష మొదలైన ఈ ప్రమాణములచే అనగా ప్రమాణాభాసలచే వాక్యబాధనం తత్వమసి మహావాక్యమును త్రోసిపుచ్చుట కథం స్యాత్ ఎట్లు సంభవమగును అనగా సంభవము కాదు. కృష్ణలాదిషు పాకవత్ కృష్ణలం జుహోతి ఇత్యాది వాక్యేషు పాకస్య సంస్కార రూపార్థః స్వీక్రియతే ప్రత్యక్ష విరోధాత్. అది ప్రత్యక్షాది బాధే. ఎందుకంటే వాక్యము అక్కడ ఉన్న పదాలని మీరు సింటాక్స్ లాగా పెట్టాలంటే రాదు. అది భాష్యకారులు ఒక స్టైల్లో రాసుకుపోతారు. వాటిని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అక్షజాదినిభై ప్రత్యక్షాది ఆభాసరూపై ప్రమాణాభాసై వాక్యబాధనం తత్వమసి మహావాక్యబాధః కథమపి న స్యాదిత్యర్థః. ఒక మంచి శ్లోకాన్ని ఫినిష్ చేశాం. ప్రత్యక్షాదీని బాధేరం కృష్ణలాదిషు పాకవత్ అక్షజాదిని భైరేతైః కథం స్యాద్ వాక్యబాధనం. శంకరులు చదవని గ్రంథాలు లేవు. ఈ కృష్ణ ప్రయాజే కృష్ణలంజుహోతి అన్నది ఆ యజుర్వేద సంహితలో పడుంది. అది మనసులో పెట్టుకుని కృష్ణలాదిషు పాకవత అన్నారు. కొన్ని ఇంకో మాట అనొచ్చు. కొన్ని ఆయన యజుర్వేద సంహితలో ఎక్కడో బ్రాహ్మణ భాగంలో పడున్న దాన్ని చూశారని చెప్పక్కర్లేదు. మీమాంసక గ్రంథాల్లో ఈ కృష్ణలాదిషు పాకము వాళ్ళు చర్చ చేసుకుంటారు. దాని నుంచి వచ్చి ఉంటుంది, ఆయన చెప్పుకుంటారు అని మీరు అనొచ్చు.
కనీసం మీమాంసా గ్రంథాలను కూడా లోతుగా చూసినవారు అయి ఉండాలిగా. లేకపోతే కృష్ణవాదిషు పాకవతు అనే దృష్టాంతం ఎలా ఇవ్వగలుగుతారు? మీకు ఎక్కడ కనపడదు అలాంటి దృష్టాంతం, ఇది వేరే దృష్టాంతం. దుఃఖ్యస్మీతి సతి జ్ఞానే దుఃఖ్యస్మీతి సతి జ్ఞానే నిర్దుఃఖీతి న జాయతే నిర్దుఃఖీతి న జాయతే ప్రత్యక్షాది నిభత్వేపి ప్రత్యక్షాది నిభత్వేపి వాక్యాన్న వ్యభిచారతః వాక్యాన్న వ్యభిచారతః. ఇప్పుడు వీడు ఏడుస్తూ కూర్చున్నాడండి దుఃఖి. నేను ఇందాక చెప్పిన దృష్టాంతం కరెక్ట్. అది వాడు ఏడుపు ముఖం పెట్టు కూర్చున్నాడు, ఏడుస్తూ ఉంటాడు. వాడు ప్రతివాడు ఏడుస్తూ ఉంటాడు, ఏదో ఏడుపు. వేదాంతంలో కోసం ఏం చెప్తారు, ఏడవడం మానేమని చెప్తారు. మోహాలు ఏడవడం మానేమి, ఆ దుఃఖాన్ని పక్కన పెట్టు. ఈ చీర్ఫుల్. ఎలా చీర్ఫుల్గా ఉంటానండి? నా భార్య చెప్పిన మాట వింటం లేదు. నీ భార్య చెప్పిన మాట విన్నా వినకపోయినా చీర్ఫుల్గా ఉండడం నేర్చుకోవాలి. దానికి మళ్ళీ చీర్ఫుల్గా లేకపోవడానికి ఒక హేతు ఒకటి పెట్టుకుని అలా బతకడం అదేం పద్ధతి? పర్సు పడిపోయింది, పర్సు పడిపోయినా కూడా చీర్ఫుల్గా ఉండడం నేర్చుకోవాలి. నేను ఒకసారి ఒక పెద్ద మనిషితో కలిసి ఎక్కడికో వెళ్ళాను, ఎక్కడో టర్కీలో. నేను పెద్ద నా దగ్గర చదువుకున్నాను, పెద్ద ఎక్కడికో వెళ్ళాం. వెళ్ళి ఇంటికి వచ్చాం. ఆయన పర్సు ఎవడో కొట్టేశాడు. అంటే అక్కడ జేబు దొంగలు ఫుల్ స్టాప్ ఫుట్పాత్ మీద కొట్టేస్తారు. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత చెప్పాను పర్సు పోయింది. అయ్యో అంటే ఎంత సొమ్ము ఉందంటే ఉంటుంది, 200 అంటూ ఉంటుంది. కాబట్టి మీకు ఎప్పుడు తెలిసింది? అక్కడే తెలిసిందని అన్నారు. మరి ఏం పట్టించుకోలేదు, మాకు చెప్పనే లేదు అంటే. పోలేండి, ఇంకో పోతే పోయింది. అప్పుడు అనుకున్నా, అమ్మో నాకు తెలియకుండా ఆయన మేనేజ్ చేసేసాడు. పోయిందనే సంగతి తెలిసి కూడా పైకి చెప్పకుండా. తర్వాత ఇంకో 2 రోజులు కూడా ఎప్పుడు అది పోయిందని ఆయన మనసులో. నేను బాధపడ్డాను, అయ్యో పాపం ఆయన పర్సు పోయింది అని నేను బెంగ పెట్టేసుకున్నా తప్ప ఆయనకు అసలు పోతే పోయింది అంటే ఎవరో పడుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఆయన దుఃఖించాలంటే కూర్చొని దుఃఖించే ఉంది. ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణాన్ని బట్టి ఆత్మ సుఖియా దుఃఖియా? దుఃఖించి వాడిని చూస్తే మనకి ఏమనిపిస్తుంది? దుఃఖం అనిపిస్తుంది. పైగా వాడికి ఒక జ్ఞానం ఉంటుంది, నేను దుఃఖిని అనే జ్ఞానం ఉంటుంది. అంచేతనే ఆత్మ నిర్దుఃఖి అనే జ్ఞానం వాడికి పుట్టుట లేదు. ఆ జ్ఞానం వాడికి కలుగుట లేదు. అంత మాత్రాన వాడికి కలుగుట లేదు కాబట్టి ఆ జ్ఞానము అయథార్థము అని చెప్పుటకు వీలు లేదు. ఆత్మ అదుఃఖి అన్నయే సత్యము కాదండి. వాడికి చూడండి, వాడు దుఃఖిస్తున్నాడు కదండి, ప్రత్యక్షంగా వాడు దుఃఖం కనపడుతూ ఉంటే ఆత్మ అదుఃఖి అని ఎలా చెప్తారు? అంటే వాడికి ఆత్మ అనే దుఃఖి అనే జ్ఞానం రాకుండా అడ్డుంది వాడికి. ఏమిటి అడ్డు? అహం దుఃఖి అనే నిశ్చయం. ఆ నిశ్చయం వల్ల వాడికి ఆత్మ అదుఃఖి అనే సత్యం అనుభవానికి రావట్లేదు. అది సమస్య తప్ప అక్కడ ప్రత్యక్ష ప్రమాణం చేత దుఃఖత్వం నిర్ధారితమవుతోందనే మాట కాదు అని అన్నారు మొదట. దాని మీద వాడంటాడు, వాడు దుఃఖిస్తున్నాడా లేదా? దుఃఖిస్తున్నాడు. వాడు దుఃఖిస్తున్నట్టుగా కనపడుతోందా లేదా? కనపడుతోంది. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం చేత ఆత్మ దుఃఖి అని తెలుస్తుంటే నువ్వు దుఃఖి కాదని నిర్దుఃఖి అని ఎలా చెప్తావు అని పూర్వపక్షం. ఆ పూర్వపక్షం తప్పు. ఎందువల్ల? వ్యభిచారత. ఈ దుఃఖిత్వానికి వ్యభిచారం ఉంది కాబట్టి. ఆ వ్యభిచారం ఏంటో తర్వాత శ్లోకంలో చెప్తారు. అర్థమైందా? దాని మూమెంట్ ఆఫ్ ది సెంటెన్సెస్. దుఃఖ్యస్మీతి సతి జ్ఞానే నిర్దుఃఖీతి న జాయతే. దుఃఖ్యస్మీతి సతి జ్ఞానే నిర్దుఃఖీతి న జాయతే. ప్రత్యక్షాది నిభత్వేపి వాక్యాన్న వ్యభిచారతః. ప్రత్యక్షాది నిభత్వేపి వాక్యాన్న వ్యభిచారితః. దుఃఖీ అస్మి ఇతి సతి జ్ఞానే దుఃఖీ ఇది నా జాయతే. ప్రత్యక్షాది నిభత్వే అపి వాక్యాత్ న వ్యభిచారతః. ప్రత్యక్షాది నిభత్వే అపి. ప్రత్యక్షాది నిభత్వే అపి. ప్రత్యక్షాది ప్రమాణములు ఆభాసలు అని స్వీకరించినప్పటికీ ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణం ఆభాస
అంటే అది ప్రత్యక్ష ప్రమాణం చేత ఏది నిర్ధారితమవుతుందో అది సత్యం కాదు అని ఒప్పుకోవాలి. ఇప్పుడు అది కదా మనం సిద్ధాంతి యొక్క అభిప్రాయం. అది మరి మాట వలసకు ఒప్పుకుందామే అనుకోండి. ఒప్పుకున్నప్పుడు ఏమవ్వాలి? వాడికి వాక్యం విన్న వెంటనే తాను నిర్దుఃఖైన జ్ఞానం కలగాలి కదా. ప్రత్యక్షం ప్రమాణం ప్రత్యక్షం అది యథార్థం కాదు, అది ఆభాస. సరైన ఆభాసే. వాడు ఎవడో దుఃఖిస్తున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి తత్వమసి అని చెప్తాను నేను. వాడు నిర్దుఃఖి అవ్వాలి కదా, అవడం లేదు కదా. వాక్యాత్ తత్వమసి మహావాక్యము వలన వాక్యాత్ తత్వమసి మహావాక్యము వలన నిర్దుఃఖి నేను దుఃఖిని కాను ఇది అని జ్ఞానము నజాయతే పుట్టుటలేదు. వాక్యాలని మీరు జాగ్రత్తగా అన్వయించుకోవాలంటే అన్ని రెడీమేడ్ అన్వయాలు ఉండవు అక్కడ. ఓకే, దుఃఖి ఎందుకు కలగట్లేదు? నిర్దుఃఖి అనే జ్ఞానం ఎందుకు కలగట్లేదు? తత్వమసి అంటే అర్థం ఏంటో తెలుసిన? తత్ పరమాత్మ అసంసారి అసి అని. పరమాత్మ అంటే అసంసారి. అసంసారి అంటే దుఃఖము లేనివాడు, సుఖము రెండు లేనివాడు. కానీ కాంటెస్ట్లో దుఃఖము లేనివాడు అని చెప్తే వాడికి జ్ఞానం కలగాలి. కలగట్లేదు. ఎందుకు కలగట్లేదు అంటే దుఃఖీ అస్మి, నేను దుఃఖినై ఉన్నాను ఇది అనే జ్ఞానే సతి జ్ఞానము ఉంటూ ఉండగా సతి సప్తమికి హేతువు చెప్పండి అర్థం. సతి సప్తమికి హేత్వర్థం ఉంది. నేను దుఃఖినై ఉన్నాను అనే జ్ఞానము ఉంటూ ఉండగా నేను నిర్దుఃఖిని అనే జ్ఞానము కలుగుటలేదు. ఇప్పుడు సత్యసప్తమి ఉంటూ ఉండగా దానికి హేత్వర్థం లేదు. ఎందుకు నిర్దుఃఖిని అనే జ్ఞానం కలుగుటలేదు? సతిసప్తమిలో చెప్పిన విషయం ఉంటుంది కాబట్టి ఉంటూ ఉండగా అంటే ఉంటుంది కాబట్టి అని హేత్వర్థం చెప్పుకున్నాను. ఓకే, కాబట్టి మహావాక్యము యొక్క అది మహావాక్యానికి వచ్చిన సమస్యన, లేక వాడికి విపరీత జ్ఞానం ఉండడం వల్ల వచ్చిన సమస్యన? వాడికి విపరీత జ్ఞానం ఉండడం వల్ల వచ్చిన సమస్య కాదది. మహావాక్యం సమస్య కాదు. మహావాక్యంలో ఏదో సమస్య ఉంది అని కాదు. ఓకే, తర్వాత ప్రత్యక్షం అనేది ఆభాసయే. ఓకే అని సిద్ధాంతం. దీని మీద పూర్వపక్షం కూడా దాంట్లోనే పెట్టండి. ఎందుకంటే నా ఉందిగా వాక్యాత్ అంతవరకు పూర్వపక్షం. నా సిద్ధాంతం విభిచారత సిద్ధాంతి చెప్పే హేతువు యొక్క సంగ్రహ రూపం. కాబట్టి దాంట్లోనే పూర్వపక్షం కూడా పెట్టండి. ఏమిటా పూర్వపక్షము? మహావాక్యాన్ని వినిపించిన వాడికి దుఃఖం కలుగు, నిర్దుఃఖి అనే జ్ఞానం కలుగుటలేదు, దుఃఖిత్వమే కొనసాగుతోంది. ప్రత్యక్ష ప్రమాణము ఆభాసం నువ్వు అన్నావు, అది ఒప్పుకున్నా కూడా జరిగి పరిస్థితి అది పూర్వపక్షం. దాని మీద నా వ్యభిచార. ఓకే, పూర్వపక్షం ఇంకోసారి చెప్తాం. ప్రత్యక్షాది నిభత్వేపి అంటే నేను ఇందాక సిద్ధాంతంలాగా అన్వయించాను దాన్ని ముందు. ఇప్పుడు మళ్ళీ పూర్వపక్షంలాగా అన్వయిస్తున్నాను. ప్రత్యక్షాది ప్రమాణంలో ఆభాసలు మాత్రమే స్వీకరించినప్పటికీ దుఃఖీ అస్మి నేను దుఃఖము గలవాడనవుతున్నాను ఇది అనే జ్ఞానే జ్ఞానము సతి ఉండగా వాక్యాత్ మహావాక్యము వలన నిర్దుఃఖీ నేను దుఃఖము లేనివాడను ఇది అని జ్ఞానము అనే మాట పెట్టుకోవాలి. ఒక నజాయతే కలుగుటలేదు కదా. ప్రత్యక్ష ప్రమాణం యథార్థం కాదు, ఆభాసం అన్నావు. కానీ ప్రత్యక్షంగా ఏం కనపడుతోంది? వాడు ఏడుస్తూ కూర్చున్నాడు. అది వాడు ఏడుస్తూ కూర్చోవడం ఆభాస చేసేది. మహావాక్యం వినిపించి వాడికి వినిపించాము, వాడికి నిర్దుఃఖిని నేను అనే జ్ఞానం కలగాలిగా. కలిగిందా? కలగలేదు. అంటే ప్రత్యక్షాభాస కాదు, అది ప్రత్యక్షం యథార్థం అయింది అక్కడికి. ఇది సరికాదు. వ్యభిచారము ఉన్నందువలన
వ్యభిచారము ఉన్నందువలన. అర్థమైందండి విషయం అంతా కూడా. ఏమిటి సరికాదు, ఎందువల్ల వ్యభిచారం? వ్యభిచారం అంటే ఏమిటో తెలుసిన? వాడు ఎప్పుడు దుఃఖయ్యాడు అంటే నిన్న పొద్దున్న దుఃఖయ్యాడు, అంతకు ముందు ఎలా ఉన్నాడు? హ్యాపీగానే ఉన్నాడు. మరి వ్యభిచారం వచ్చింది కదా దుఃఖికి. కాబట్టి వాడు దుఃఖి అని ఎలా చెప్పాలో నువ్వు ప్రత్యక్షాన్ని బట్టి ఎలా చెప్తావు? ప్రత్యక్షాన్ని బట్టి వ్యభిచరిస్తూ ఉంటే. వ్యభిచారం అంటే ఒకసారి దుఃఖం అవడం, ఇంకోసారి దుఃఖం పోవడం. కాబట్టి దుఃఖి అనేది స్వరూపం అవ్వదు. స్వరూపం అయితే పోదు, దుఃఖిస్తూనే ఉంటాడు. ఇప్పుడు వాడు ఒకతను గంధపు చెక్క కొనుక్కొచ్చాడు, చవకగా దొరికింది కొనుక్కొచ్చానని చెప్పాడు. అది గంధపు చెక్క అయి ఉండదని చెప్పాను నేను. అంటే ఆ ఒకపోవడం ఏమిటి? నీకు అలా మాట్లాడతావు, కొనుక్కొచ్చినట్టు మంచి గంధపు చెక్క చూడు కావలిస్తే అని వాయించాడు. నాకు వాసన చూశాను, గంధపు వాసన ఇస్తుంది. ఉంటే పైపున మాత్రమే రాది, దాన్ని అరగతీయడం ప్రారంభిస్తే నీకు లోపల గంధం ఉండదు, అదితో వేరే చెక్క అయ్యే అవకాశం ఉన్నది, చవకకి రాదు అది అని నేను చెప్పాను. నువ్వు ప్రత్యక్ష యుద్ధంగా మాట్లాడుతున్నావు అని వెళ్ళిపోయాడు. తర్వాత వారం రోజుల ఫోన్ చేసి ఇప్పుడు అది గంధం చెక్క రావటం లేదు అని. దీన్ని వ్యభిచారం అంటారు. అర్థంగా. కాబట్టి వీడి దుఃఖము వాడి స్వరూపము కాదు. కాబట్టి దుఃఖం కనబడుతోంది కనుక ప్రత్యక్ష ప్రమాణం యథార్థమవుతుంది. కాబట్టి తత్వమసి మహావాక్యమును మీరు అర్థం మార్చుకోవాలి అని ఆ రకంగా ఆర్గ్యూ చేయడం తప్పు. ఎందుకని? ఆ దుఃఖము ప్రత్యక్ష ప్రమాణం చేత కనపడే దుఃఖము వ్యభిచారి కనుక. ఆ వ్యభిచారం ఏమిటో తర్వాత చెప్తారు. ఓకే. ప్రత్యక్షాదినిభత్వేపి ప్రత్యక్షాదయ ప్రత్యక్షాదీని ప్రమాణాన్ని ఆత్మవిషయే ఆభాసరూపాణ్యేవ ఇది స్వీకృత్యాపి దుఃఖీ అస్మి ఇది జ్ఞానే సతి ఇది జ్ఞానం భవతి. అలా మార్చండి దాన్ని. ఇది జ్ఞానం భవతి వాక్యాత్ తత్వమసి మహావాక్యాత్ అహం నిర్దుఃఖీ ఇది జ్ఞానం న జాయతే ఇది పూర్వః పక్షః. అది కరెక్ట్ కాదు. వ్యభిచారము ఉన్నందువలన. ఈ వ్యభిచారత అనే దాన్ని సంగ్రహవాక్యము అంటారు. ఆ సంగ్రహవాక్యాన్ని వివరణ వాక్యంలో తర్వాత చెప్తారు. ఓకే. ఈ అన్వయాలు ఎలా ఉన్నాయో చూసావా? దుఃఖ్యస్మీతి సతి జ్ఞానే నిర్దుఃఖీతి న జాయతే. ప్రత్యక్షాదినిభత్వేపి వాక్యాన్న వ్యభిచారతః. స్వప్నే ఇప్పుడు వ్యభిచారం చెప్తున్నారు. ఈ వ్యభిచారాన్ని కూడా మనం జాగ్రత్తగా అన్వయించాలి. స్వప్నే దుఃఖ్యః మధ్యాసం. అక్కడే వచ్చింది పేచి. ఈ అధ్యాసం అన్నది అధ్యాస ద్వితీయ ఏకవచనం కాదు. అధ్యాస అని ఒకటి ఉందిగా, అధ్యాస భాష్యం. అధ్యాస క్రియతే, అధ్యాస మీన్స్ సూపర్ ఇంపోజిషన్. దాని ద్వితీయ ఏకవచనం ఏమవుతుంది? అధ్యాసం కరోతి. అధ్యాసం అది కాదు ఇది. మరి ఏమిటి? ఆసీత్ ఆస్తాం, ఆసం, ఆసీహ ఆస్తం, ఆస్తా ఆసం, ఆస్వ ఆస్మ. ఆసం ఉత్తమ పురుష ఏకవచనం, దానికి అది ఉపసర్గ. కష్టాలని మనం అధ్యాసం అని అనుకుని దాన్ని అలాగే నౌన్ కింద చూసుకుంటే ఆ శ్లోకం అన్వయించదు. దాహచ్ఛేదాదిహేతుతః తత్కాలభావిభిర్వాక్యైః నవాధః క్రియతే యది సమాప్తేస్తర్హి దుఃఖస్య రాచ్యతద్బాధయిష్యతాం. నహి దుఃఖస్య సంతానః భ్రాంతేర్వా దృశ్యతే క్వచిత్. సరళంగా అన్వయించిన వాక్యం 4 మాత్రమే. మిగతా దాంట్లో సరళాన్వయం లేదు. నారాయణ.
ఇది సమాప్తేస్తరి దుఃఖస్య అన్నది ఇంకో వాక్యంలో పడుతుంది, దాన్ని కలిపి చెప్పక్కర్లేదు, అది పూర్వపక్షం అవుతుంది. ఓకే, కాబట్టి మొదటి శ్లోకమే చెప్పుకోవాలి. 2 శ్లోకాల కింద చెప్పాను నేను, అది కంటిన్యూస్ అన్వయమేమో అనుకున్నాను, కాదు. ఈ 187ది దాంతో ఫినిష్ చేయడమే సిద్ధాంత వాక్యం. వ్యభిచారం ఎలా లేదు, వ్యభిచారం ఎలా ఉంటుంది, వ్యభిచారత ఉంది కదా, అది వివరిస్తాం. స్వప్నే దుఃఖ్య మధ్యాసం దాహచ్ఛేదాదిహేతుతః తత్కాలభావిభిర్వాక్యేర్న బాధః క్రియతే యది స్వప్నే అహం అధ్యాసం దాహచ్ఛేదాదిహేతుతః తత్కాలభావిభిః వాక్యైః న బాధః క్రియతే యది. ఇప్పుడు ఇక్కడ సిద్ధాంతం ఏంటంటే వ్యభిచరిస్తోందంటాడు. ఇప్పుడు స్వప్నం ఉంది, స్వప్నంలో వాడికి దుఃఖం కలిగింది. ఎందుకు దుఃఖం కలిగింది? స్వప్నంలో చేయి కాలింది, దాహం, అదే చేయి తెగింది, ఛేదం కలిగి దుఃఖం కలిగింది. దుఃఖం కలిగినప్పుడు ఆ దుఃఖము అది వ్యభిచరించే దుఃఖమా అవ్యభిచార దుఃఖమా? వ్యభిచరించే దుఃఖమే. ఎందుకని? మళ్ళీ స్వప్నం నుంచి బయటికి రాగానే పోయింది కదా. ఈ తత్కాల భావిభిర్వాక్యే అంటారు. నిర్దుఃఖో జనభవసిద్ధత్వాత్మధర్మం తత్కాల భావిభిర్వాక్యై తత్ర పరాభినివేశం అనువదతి తత్కాలేతి. చూసారా ఎలా ఉన్నాయి? స్వప్నంలో ఎవరు ఉపదేశం చేస్తాడు? ఏదో కింద మీద కూడా అన్వయించడం తప్ప స్వప్నంలో వచ్చే ఉపదేశం చేస్తాడు. అధ్యాసం అనే దాన్ని అంత క్లిష్టాన్వయం పెట్టకూడదు. అధ్యాసం అంటే వేదాంతం చదువుకున్న వాడికి, ఇప్పుడు వేదాంతం ఏమీ తెలియకుండా అధ్యాసం అని ఉంటే వాడికి తొమ్మిది ఉంటే కబూస్ అనుకుంటాడు. వేదాంతంలో ముందు తెలియవాడికి అధ్యాసం అంటే ద్వితీయ ఏకవచనం అనుకుంటాడా, లేకపోతే తెలియనుకుంటాడా? క్లిష్టాన్వయం అవ్వలేదు. ఇవన్నీ కూడా లేఖక దోషాల నుంచి వచ్చిన సమస్యలు. 2000 ఏళ్ల క్రితం టెక్స్ట్ ఇది. ఈ ఆనందగిరి వీళ్ళు ఉన్నారంటే ఏదో చేస్తారు తప్ప మనకు అన్వయం హెల్ప్ చేయరు. విషయం అందరికీ తెలుస్తూనే ఉంటుంది, అన్వయంలోనే హెల్ప్ చేయాలి. చూద్దాం ఈయన ఏమైనా చేస్తారు. తమేవ వ్యభిచారం స్ఫోరయతి, అంతవరకు బాగానే ఉంది. స్వప్నే ఇది అహమధ్య స్వప్నావస్థాయాం దాహచ్ఛేదాదివశాత్ దుఃఖవాన్ ఆసం. చూసా, అధ్యాసంలో ఉండే ఆసం, దుఃఖ్యాసం. తచ్చ దుఃఖం తత్కాలీన ఆప్తోపదేశా నిర్దుఃఖోసీత్యవరూపాత్ బాధ్యతే. తథా తత్వమస్యాది వాక్యజనితేనాపి జ్ఞానం జాగ్రత్త ప్రతీతస్య దుఃఖస్య బాధో యుక్త ఏవేత్యర్థ. సరిపడింది. పాపం ఆయన కింద మీదప్పుడు మంచిగానే దాన్ని చెప్పారు. ఇప్పుడు ఇంకా దాన్ని పరపదాన్వయం, నేను పరపదార్థాన్వయాన్ని నేను ఫినిష్ చేస్తే పని స్వప్నంలో నిజంగా కాలితే కాలినట్టు కాదు కదా. ఒకప్పుడు అంటే దీనికి నేను ఎలా చెప్పాలనుకున్నానంటే, వాళ్ళు లేచిన తర్వాత కూడా ఏడుస్తూ ఉంటాడు, నిద్ర లేచి కూడా దుఃఖిస్తూ ఉంటాడు. కొంతమంది అలా ఉంటారు. స్వప్నంలో ఏదో కాలింది, తెగింది, నిద్ర లేచి దుఃఖిస్తూ ఉంటాడు. ఎందుకని? చెడు స్వప్నం వచ్చింది అని దుఃఖిస్తూ ఉంటాడు. లోకంలో అనుభవంతో చెప్తున్నాను నేను. అన్ని రకాల దుఃఖులు ఉన్నారు లోకంలో, అన్ని రకాల దుఃఖులు ఉన్నారు. ఎందుకంటే ఎలా తెలుస్తుందంటారు? నేనేదో పాఠం చెప్పేసి నేను దురుకు తక్కువ వస్తాను. నా పాఠంలో కర్తాకర్మ లేని పాఠం నాది. అంటే ఏమిటి? ఫలభావనతో సంబంధం లేకుండా నా డ్యూటీయే అవుతుందంటే అది. తర్వాత వాళ్ళు ఇచ్చే రెస్పాన్సెస్ చూస్తే అప్పుడు అనిపిస్తుంది, అయ్యో పాపం వీళ్ళలో ఇన్ని దుఃఖాలు ఉన్నాయా, ఈ పాఠం వల్ల ఈ దుఃఖం పోయిందన్నమాట అని నాకు వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టి తెలుస్తుంది. అప్పుడు అనుకుంటారు లోకంలో ఇంత దుఃఖం కలదు. కేవలము భగవద్గీతలోనూ లేక ఉపనిషత్తులో ఉండే వచనాన్ని జాగ్రత్తగా వ్యాఖ్యానం చేయడం వల్ల దుఃఖ నివృత్తి అవుతూ ఉంటుంది.
గెట్ దాట్. ఇప్పుడు ఈ డివోర్స్ దుఃఖాలు చాలామంది దుఃఖం నిలుస్తాయి. ఊరికే దాని గురించి పెట్టుకుంటావు, డబ్బు ఇదేం మిగిలిందా చచ్చిదా, నువ్వు ఎలా ఉండాలని లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ వాటికి పాఠం చెప్పి నువ్వు ఎలా ఉండాలంటే నేను విడిచిపెట్టి వెళ్ళిపోతున్న అమ్మాయిని ప్రేమించి ఇట్లా ఉండాలి. నీ దగ్గరికి వచ్చిన అమ్మాయిని ప్రేమించడం కాదు, నిన్ను విడిచిపెట్టి నువ్వు నాకు వద్దని వెళ్ళిపోయే అమ్మాయిని ప్రేమించాలి, హ్యాపీగా ఉండు ప్రేమించాలి. అంటే అమ్మాయి ఉంటుంది మరి నాకు డబ్బులు ఇవి అంటుంది, ఆ డబ్బులు ఇచ్చి పంపించాలి. అక్కడికి వదిలిపోయింది. యూ బికమ్ ఫ్రీ అని నువ్వు దుఃఖిగా ఉండద్దు. ఇంట్లో వచ్చింది లేదు పోయింది లేదు, అమ్మాయి వచ్చింది పోయింది లేదు, అదంతా నీ కల్పన. డబ్బు వచ్చింది పోయింది అది కల్పనే. నువ్వు నిర్దుఃఖి, నీ స్వరూపం అది అని మనం చెప్తే, మనం పాఠం చెప్పేవాళ్ళం కాబట్టి మనం చెప్పాం. వాడు అది మనస్సులో పెట్టుకుని దాని నుంచి బయటపడిపోయి ఫ్రీ అయిపోతూ ఉంటాడు. అమ్మో ఎంత పవర్ఫుల్. వీళ్ళు మీకు వినపడుతుంది, ఈ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు మంచి రిజల్ట్స్ వచ్చాయి అంటూ ఉంటారు. ఎప్పుడైనా ఉంటారా? వాళ్ళకి మరి ఏం రిజల్ట్స్ వచ్చాయి తెలియదు, కానీ నాకు రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. నేను యథార్థంగా చెప్తున్నా, ఐ గెట్ గుడ్ రిజల్ట్స్. దీన్ని ఎలా అన్వయిద్దాం చూడండి. స్వప్నే దుఃఖీ అహం అధి ఆసం నేను ఎలా అన్వయించబోతున్నానంటే నిద్ర లేచిన తర్వాత వాడికి ఎవడో బోధిస్తే ఆడవడం మానేశాడు అన్నట్టుగా అన్వయిస్తున్నా. తత్కాల భావిభిః వాక్యైః నా బాధః క్రియతే యది స్వప్నే స్వప్నమునందు దాహచ్ఛేదాది హేతుతః కాలుట తెగుట మొదలైన కారణములచే కారణముల వలన అహం నేను అధి అధికముగా దుఃఖీ దుఃఖము గలవాడను ఆసం అయితిని అని వీడు నిద్రలేచి చెప్తున్నాడు. నాకు స్వప్నంలో చాలా దుఃఖం కలిగిందండి అని చెప్తున్నాడు. అంటే ఓ రకంగా అప్పటికే ఆ దుఃఖం పోయిందనమాట. తత్కాల భావిభిః ఆ కాలమునందు పలుకబడిన వాక్యములచే బాధః ఆ దుఃఖమునకు బాధ క్రియతే యది చేయబడుట లేదా ఏమి అంటే బాధ అవుతుంది. ఆవిడ నిద్ర లేచిన తర్వాత ఏడుస్తూ కూర్చున్నా. అప్పుడప్పుడు అలా అవుతుంది. వాడు నిద్ర లేచి ఏడు ముఖం పెట్టుకుని ఉంటే భార్య వచ్చి కాఫీ ఇచ్చి ఏమిటి అలా ఉన్నావు ఏమిటంటే స్వప్నంలో ఏదో అయిందంటే చాలు తెలివితేటలు స్వప్నం అయిన దాని గురించి అలా దుఃఖిస్తారయ్యా, నువ్వేదో పెద్ద బుద్ధిముద్దులు అనుకుని నేను నిన్ను పెళ్ళాడాను, నువ్వు ఇంతలా ఉన్నావు ఏమిటి మూర్ఖుళ్ళగా, చాలులే వాటికి స్నానం చేయి, కాఫీ తాగి, నా స్వప్నంలో ఉన్నదేమి ఉపయోగకరమే, అది అర్థం లేదన్నమాట అని చెప్తే ఆ దుఃఖం ఏమైంది? పోయింది. ఇప్పుడు వాడు దుఃఖియా నిర్దుఃఖి. కల్పిత దుఃఖం వచ్చింది పోయింది, అసలు నిర్దుఃఖి. కాబట్టి వాక్యానికి సమస్య వచ్చింది, మహావాక్యం నిలబడితే. ఈ సిద్ధాంతాన్ని ఉంటే వాక్యాన్వయం చేసేసి చేతులు దులుపుకోవడం అని కాదు. అసలు జీవితంలో ఉన్న దుఃఖము ఏదైనా కల్పితమే. అసలు దుఃఖం హి నామ ప్రజ్ఞాపరాధ ఏష సూత్రం. దుఃఖం అనేది ఉందంటే ప్రజ్ఞాపరాధము తప్ప వేరే ఏమీ కాదు. ప్రజ్ఞ అంటే తెలుసుకోవటంలో ఏదో అపరాధం ఉంది, అందుచేత దుఃఖం ఉన్నది. ఇప్పుడు కాదండి మా నాన్నగారికి మేము ఇద్దరు కొడుకున్నాం, ఆస్తి మరి చేసేలా తీసుకోవాలి కదా, మా తమ్ముడు సిటీలో, నేను ఇక్కడ సిటీలో పడి ఏడుస్తుంటే మా తమ్ముడు విలేజ్లో కూర్చుని దాంట్లో ఆ శాఖం కూడా వాడే కూర్చేసుకున్నాడు అని వీడు దుఃఖిస్తూ ఉంటాడు. నేను చెప్పాను, దుఃఖిస్తున్నావు ఏమిటయా, సంతోషించాలి, పైవాళ్ళు వచ్చి అక్కడి నుంచి పట్టుకుంటే అది దుఃఖించాలి, కానీ మీ తమ్ముడే ఒకే తల్లి కడుపుని పుట్టిన వాళ్ళు కదా, సంతోషించాలి, ఆశీర్వదించాలి, చేతనైతే కొంచెం దక్షిణ కూడా ఇవ్వాలి అని చెప్తే ఏమన్నా అవునా? అలాగనా? అవును, అదే పద్ధతి. మరి ఏం చేయమంటారు నన్ను? లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ సీడీ తీసుకుని వారం రోజులు ప్రాక్టీస్ చేయి నిజంగా, అప్పుడు మళ్ళీ మాట్లాడతాను.
పక్కన బాగుండదని ప్రాక్టీస్ చేశాను సీడీ కొనుక్కుని. అప్పుడు నేను అడిగాను, ఇప్పుడు నీకు ఏమనిపిస్తోందండి? పోలండి మా తమ్ముడే కదా, పైవాడేం కాదు కదా, తీసుకొని మరి దక్షిణ ఇచ్చేవా? ఇంకో ఈసారి వెళ్ళినప్పుడు ఇస్తాను. చూడండి ఆ మార్పు ఎంతలో వచ్చింది, గొప్ప విశేషం. కాబట్టి దుఃఖమునకు మహావాక్యము బాధను కలిగిస్తుందా? కలిగిస్తుందే. నా క్రియతే యది, మహావాక్యం వల్ల దుఃఖానికి బాధ కలుగుటం లేదా? ఏమి కలుగుతూనే ఉన్నది. అంటే వాడి కాబట్టి దుఃఖ నివారణ అంత తేలికదే, కానీ వేరే ఇంకొకటి లేదు తెలుసుకుంటే. ఎందుకని? దుఃఖం కల్పితం. అక్కడ అధ్యాసం అనే పదం అన్వయం కుదరక మనం అధియాసం అని పెట్టాం. కానీ అన్వయం కనుక కుదిరితే అహం దుఃఖీ అస్మి ఇది అధ్యాస అని కూడా అన్వయం చేయవచ్చు. అహం స్వప్నే దాహచ్ఛేదాది హేతుతః అధికం దుఃఖీ ఆసం అథవా అహం దుఃఖీ ఇతి అధ్యాసం ప్రాప్తవాన్ అస్మి. అలా కూడా చెప్పుకోవచ్చు. నేను దుఃఖిని అని అధ్యాసం గలవాడని అయితిని. తత్కాల భావిభిః తస్య దుఃఖస్య బాధః నిషేధః న క్రియతే కిం అవశ్యం క్రియతే ఏవ. అంటే దాని అర్థం ఏంటి? ఆత్మ నిర్దుఃఖియే. ప్రత్యక్ష ప్రమాణం మరి ఉంది కదా అంటే అది ప్రత్యక్ష ప్రమాణం కాదు, అది ప్రత్యక్ష ప్రమాణ ఆభాస అంతే. ఓకే. స్వప్నే దుఃఖ్యహమధ్యాసం దాహచ్ఛేదాది హేతుతః కాలభావిభిర్వాక్యైర్న బాధః క్రియతే యది. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.